భూదందాలు పెరిగిపోయినాయి, భూ కబ్జాలు పెరిగిపోయినాయి. ధరణిని తీసేసి భూమాపం తీసుకొస్తామని చెప్పిన యొక్క రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈరోజు విచ్చలవిడిగా కబ్జాల పేరుతోని అనేక చోట్ల బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయంటే ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఇంకా పెరిగిపోయింది. దాని పర్యవేక్షణమే పోచారం దగ్గర ఏదైతే అక్కడ బాధితులు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకుంటే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు మరియు బీజేపీ నాయకులతో బాధితులతో కలిసి అక్కడికి వెళ్ళారు. అక్కడ జరిగిన యొక్క సంఘటన ఏమిటంటే ఇవాళ బాధితులను అనేక రోజుల నుంచి వేధింపులకు భూ కబ్జాదారులు గురి చేస్తూ ఉంటే పోలీసు ఏ మాత్రంగా కూడా వాళ్లకు భరోసా ఇవ్వలేదు, వాళ్ళకు రక్షణ కల్పించలేదు. ఇటువంటి పరిస్థితులలో అక్కడికి వెళ్ళిన గౌరవ పార్లమెంట్ సభ్యులు అక్కడున్న పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సమయంలో దురుసుగా కబ్జాదారుల యొక్క తాబేదుదారులు, కాపలాదారులు ప్రవర్తించడం వలన అక్కడ ఇలాంటి సంఘటన జరిగింది. ఇవాళ ఇది ఇక్కడే కాదు, ఇటువంటి యొక్క భూమాయ ఇవాళ మా యొక్క మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు కూడా ఏదైతే అక్కడ భూ కబ్జా గురి అయిందని చెప్పి ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇవాళ ఇటువంటి యొక్క సంఘటనలు పెరిగిపోతున్నాయంటే దానికి యొక్క ప్రభుత్వ విధానము, ప్రభుత్వం అనుసరిస్తున్న యొక్క వైఖరే కారణం. దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ఈ కబ్జాలను అరికట్టాలి, చట్టాన్ని గౌరవించే విధంగా చేయాలి, బాధితులకు అండగా నిలవాలి. ఒకవైపు హైడ్రా పేరుతోని, మూసి సుందరీకరణ పేరుతోని అనేక మంది పేద ప్రజలను మరి వాస్తవంగా కొనుగోలు చేసిన వాళ్ళను కూడా భయభ్రాంతులకు ప్రభుత్వం చేస్తున్నది. ఇంకొక వైపు ఈ రోజున ప్రభుత్వం అండ చూసుకొని కబ్జాదారులు, వాళ్ళకు సంబంధించిన యొక్క నాయకులు, అనుచరులు ఈరోజు ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే వీటన్నిటి పట్ల కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి, బాధితులకు రక్షణ కల్పించాలి. ఒక బాధితుని ఇల్లు కూడా కూల్చేసిండ్రు కబ్జాదారులు. పాపం ఆయన బ్యాంక్ లోన్ తీసుకొచ్చుకొని 30 లక్షల రూపాయలకు సంబంధించిన యొక్క ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూల్చేసిండ్రు. ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నా. రోజు ఇవాళ వాళ్ళకు పట్టాలుండి, వాళ్ళకు చట్టపరమైన యొక్క డాక్యుమెంట్లుండి, వాళ్ళు కోర్టు యొక్క ఉత్తర్వులు వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళు జీవిస్తూ ఉంటే, నివసిస్తూ ఉంటే వాళ్ళపైన రోజు రాళ్ళ దాడి చేయడం, దీనికి ఎన్నిసార్లు పోలీసులకు మొరపెట్టుకున్నా కూడా పోలీసులు స్పందించకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి బాధితుల పక్షాన ఉద్యమం మా గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ, బీజేపీ నాయకులు కానీ చేస్తున్నది ఆగది. తప్పక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో పేద ప్రజలు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, పోలీసు అధికారులకు సంబంధించిన యొక్క ప్లాట్లు కూడా ఉన్నాయి. అందులో 2000 పైన ప్లాట్లు ఉన్నాయి. వాళ్ళకు ప్లాట్లు ఉంటే వాటిని అన్నింటినీ మళ్ళీ వాటి పేరు మీద పాస్బుక్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇష్యూ అయిందంటే ఎటువంటి భూమాయ జరుగుతున్నదో దీన్ని బట్టి అర్థమవుతున్నది. కాబట్టి చట్టాన్ని గౌరవించాలి, చట్టాన్ని చేతులకు తీసుకునే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.